హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై టెక్ న్యూస్. ఈరోజు మనం వాట్సాప్ ఫోన్ స్టోరేజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ మెమొరీని వాట్సాప్ తినేస్తుందా? అయితే ఇలా చేయండి. మీ మొబైల్ స్టోరేజ్ నిండిపోయింది, కొంత డేటా ఖాళీ చేయండి అని మీ స్మార్ట్ ఫోన్లో ఇలాంటి మెసేజ్ అప్పుడప్పుడు వస్తుందా? ఇదేం వాట్సాప్ రా బాబు, గ్యాలరీ మొత్తం వాట్సాప్ ఫోటోలే నిండిపోయాయి అని ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అయితే వాట్సాప్లో వచ్చే ఫొటోస్, వీడియోస్ మీ మొబైల్ మెమొరీని ఆక్రమించకుండా ఉండాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మొబైల్లోని గ్యాలరీలో ఉన్న ఫొటోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీకు అవసరం లేని ఫొటోస్ ఆర్ వీడియోస్ చాలా వస్తుంటాయి. అసలు అవి ఎలా వచ్చాయో కూడా తెలీదు. ఆటోమేటిక్గా అవి వాట్సాప్ నుండి డౌన్లోడ్ అయిపోతుంటాయి. ఈ ఇబ్బంది లేకుండా వాట్సాప్లో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్లో స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్కి వెళ్ళండి. అందులో మీడియా ఆటో డౌన్లోడ్ సెక్షన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ డేటా వాడుతున్నప్పుడు ఆటో డౌన్లోడ్ ఏవి అవ్వాలి, అలాగే వైఫై వాడుతున్నప్పుడు ఏవి ఆటో డౌన్లోడ్ అవ్వాలో అనే ఆప్షన్స్ ఉంటాయి. అందులో అన్నింటికి టిక్ మార్క్స్ తీసేస్తే సరిపోతుంది. ఇకపై మీ ఫొటోస్ ఆర్ వీడియోస్ మీద డౌన్లోడ్ క్లిక్ చేస్తేనే అవుతుంది. అదే ఐఫోన్లో అయితే వాట్సాప్ సెట్టింగ్లో స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్కి వెళ్ళండి. అందులో మీడియా ఆటో డౌన్లోడ్ సెక్షన్ కింద ఫొటోస్, ఆడియోస్, వీడియో, డాక్యుమెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కో ఆప్షన్లోకి వెళ్ళి అవి ఎలా డౌన్లోడ్ అవ్వాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఒక్కో ఆప్షన్లో నెవర్, వైఫై అండ్ సెల్యులార్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో నెవర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇంకా డిలీట్ చేయాలంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి వాట్సాప్లో మెసేజెస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. అలా వారం తిరగడం చాలు మొబైల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ గుట్టలుగా పెరిగిపోతుంటాయి. గ్యాలరీలోకి వెళ్ళి అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒక్కో చాట్ ఓపెన్ చేసి ఏం ఉన్నాయో చూసి డిలీట్ చేయడం మరో పద్ధతి. రెండోది కాస్త బెటర్ అనుకుంటున్నారా? అయితే ఇందులో మీరు సులువైన మార్గం తీసుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్లో స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్కి వెళ్ళండి. అందులో మెసేజ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఒక్కో వ్యక్తి కాంటాక్ట్ నుంచి వచ్చిన ఫొటోస్ ఆర్ వీడియోస్, కాంటాక్ట్స్ లిస్ట్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు అవసరం లేనివి అనుకున్నవి డిలీట్ చేయవచ్చు. 5 MB కంటే ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఐఫోన్లోనూ ఇదే పద్ధతి పాటించాలి. వాట్సాప్లో వచ్చే ఫొటోస్, వీడియోస్ అన్నీ ముఖ్యమైనవి కాదని మీకు తెలిసిందే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఫన్నీ కోడ్స్, మీమ్స్ ఇలా చాలా వస్తుంటాయి. అవి మీ మొబైల్ గ్యాలరీలో కనిపించాల్సిన అవసరం ఉండదు, కానీ మీ మొబైల్లో డౌన్లోడ్ క్లిక్ చేశారు కాబట్టి గ్యాలరీలో తప్పగా కనిపిస్తాయి. ఈ ఇబ్బంది తొలగిపోవడానికి ఒక ఆప్షన్ ఉంది. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్లో చాట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. అందులో మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీ వాట్సాప్లో వచ్చే ఫొటోస్ ఆర్ వీడియోస్ గ్యాలరీలోకి కనిపించవు. ఐఫోన్లో అయితే సేవ్ టు కెమెరా రోల్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవాలి. ఇక ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే వాట్సాప్ వల్ల మీ మొబైల్ స్టోరేజ్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.